సౌకర్యాల కోసం ఏపీడీడీ సిఎఫ్ఎల్ 202.62 కోట్లతో ఎన్పీడీడీ ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నాం. మత్స్యశాఖ అధ్యక్ష, స్వర్ణాంధ్ర 2047లో నిర్దేశించినటువంటి లక్ష్యాలను సాధించడానికి మత్స్య ఆక్వా రంగాన్ని ఒక గ్రోత్ ఇంజిన్గా గుర్తించబడింది. చేపలు, రొయ్యల ఉత్పత్తి దేశంలో ఆంధ్రప్రదేశ్ 28% వాటాతో అగ్రగామిగా ఉంది. ఈ రంగం రాష్ట్ర జీవీఏకి 7.6%, వ్యవసాయ జీవీఏకి 22.23% అందిస్తుంది. దేశ సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతి విలువలో 19,420 కోట్లతో రాష్ట్రానిదే అగ్రస్థానం. మత్స్యకారులు జీవనోపాధి పెంచడానికి జీఓఎంఎస్ నెంబర్ 2017ను రద్దు చేసింది. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించడానికి 552 లక్షలు చేప పిల్లలను ప్రభుత్వం నీటి వనరుల్లో విడుదల చేశాము. మత్స్యకారుల నిఘా, భద్రత, 2-వే కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి 1245 కమ్యూనికేషన్స్ ట్రాకింగ్ పరికరాలు, ట్రాన్స్పౌండర్లను పడవల్లో అమర్చబడ్డాయి. పులికాట సరస్సులోని 20,000 మత్స్యకారు కుటుంబాలకు ప్రయోజనం కోసం తిరుపతి జిల్లా వాకాడ మండలం రాయదొరువు గ్రామం వద్ద సముద్ర ముఖద్వారం తెరుచుకోవడం కోసం 97.09 కోట్లతో పనులు చేపడుతున్నాం. అర్హులైన సముద్ర మత్స్యకారులందరికీ ప్రతి కుటుంబానికి 10,000 నుండి 20,000 వరకు సముద్ర చేపల వేట నిషేధ కాల భృతిని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు గాను 1,22,968 మంది మత్స్యకారు కుటుంబానికి 20,000 చొప్పున 245.936 కోట్లను ఈ ఏడాది వేట నిషేధ కాలానికి ముందే విడుదల చేస్తున్నాము. PMMSY కింద 16 తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాలకు వాతావరణ మార్పును తట్టుకొని సుస్థిర అభివృద్ధి గ్రామాలను తీర్చిదిద్దడానికి 30 కోట్లతో ప్రతిపాదనలు చేయడమైంది. డీజిల్ ఆయిల్పై సబ్సిడీ 2024-25లో 50 కోట్లు ఖర్చు చేయటం ద్వారా 23,058 యాంత్రిక మరబోట్లకు ప్రయోజనం చేకూర్చబడింది. అంతేకాక గత ప్రభుత్వం పెట్టినటువంటి 9.90 కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించింది. ఈ పథకమునకు 2025-26వ సంవత్సరంలో 50 కోట్లు ప్రతిపాదించడమైనది. గత ప్రభుత్వ హయాంలో 63 మంది మత్స్యకారులు చేపల వేటలో ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబాలకు బకాయా పడినటువంటి 3.15 కోట్లు ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం చెల్లించడమైంది. 2025-26వ సంవత్సరానికి గాను 8 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఆక్వాకల్చర్ రైతులకు వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ₹50 యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేయబడుతుంది. ఆక్వా, నాన్ ఆక్వా జోనుల్లో అర్హత కలిగినటువంటి 68,134 ఆక్వా సర్వీస్ కనెక్షన్లకు ఈ సదుపాయం వర్తించుటకు చర్యలు చేపడుతున్నాము. 2026వ సంవత్సరం నుండి అమెరికా మరియు ఐరోపా దేశాలకు నిరంతరాయంగా ఆక్వా ఎగుమతులను కొనసాగించుటకు ట్రేసబిలిటీ మరియు సర్టిఫికేషన్ తప్పనిసరి అయినందున రాష్ట్రంలో ఆక్వా సాగు చేయు రైతులందరికీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రభుత్వ పరంగా అవసరమైనటువంటి చర్యలన్నీ చేపడుతున్నాం. PMMSY కింద గత ప్రభుత్వ కాలంలో బాపట్ల జిల్లాలో నిజాంపేట మండలంలో పరసవాని పాలెంలో 88.08 కోట్లతో మంజూరైనటువంటి ఇంటిగ్రేటివ్ ఆక్వా పార్కు ఏర్పాటు కావలసినటువంటి భూమిని కూడా కేటాయించడంలో జాప్యం కారణంగా
నిలిచిపోయింది. మా ప్రభుత్వం చొరవతో ఈ ప్రాజెక్టుకు ఏర్పాటుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గ్లోబల్